ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. ద్రోహము చేయు నాలుక. సామెతలు 11వ అధ్యాయం 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావం కలవాడు సంగతి దాచును. వదంతి కంటే ద్రోహం తేటగా కనిపిస్తుంది. వదంతి ఎవరిని ఉద్దేశించిందో వారికి అది ప్రతికూలం కూడా కాకపోవచ్చు. కానీ ద్రోహియగువాడు తనకు నమ్మకంగా చెప్పిన సంగతిని శత్రువుకు వెల్లడి చేసి వారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తాడు. భక్తిహీనమైన నాలుక నమ్మిన వారికి హాని జరిగించటానికి లేక నష్టం కలిగించటానికి ఉపయోగింపబడుతుంది. యేసు రాకపోకల గురించి బాగా తెలిసిన యూదా పెద్దగా శ్రమపడకుండానే యేసుకు ద్రోహం చేయగలిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది: యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన్ను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. యేసు అలవాట్లను గురించి తనకు తెలిసిన సంగతుల్ని ఆయనకు హాని కలుగ చేయటానికి యూదా వాడుకున్నాడు. ఆ తరువాత తాను చేసిన ద్రోహానికి తనపై తనకే ఏవగింపు కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి చర్య ఒకని ఆత్మగౌరవాన్ని, స్వీయ గుర్తింపును తప్పక దిగజారుస్తుంది. మీరెవరి నమ్మకాన్నైనా వమ్ము చేశారా? నిజాయితీగా ఉండండి. మీరెందుకు అలా చేశారు? దానివల్ల మీరు పొందిన ప్రతిఫలం ఏంటి? దానివల్ల మీరు ఏదైనా ప్రయోజనం పొందారా? ఆ సమయంలో మీరు అసూయకు గురయ్యారా? మీ ఇరువురి మధ్య ఏదైనా పరిష్కరించబడని కలహం ఉందా? ఈ పాపాన్ని బట్టి మీరు పశ్చాత్తాపం పొందారా? అలాగే మీ నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేశారా? మీరు విత్తిన దానికి తగిన ప్రతిఫలాన్ని కోసారా? ఆ సంఘటన ద్వారా మీరు నేర్చుకున్న విలువైన పాఠం ఏంటి? మీలో ఎలాంటి ప్రతీకార భావం లేకుండాలాగున మీకు అపకారం చేసిన వారిని మీ హృదయంలో నుండి తొలగించుకున్నారా? లేనట్లయితే అతని విషయంలో మీరింకా బంధకంలోనే ఉన్నారు. అతడు ఇంకా మీ జీవితాన్ని నియంత్రిస్తూనే ఉన్నాడు. అలా జరగనివ్వకండి. వంచన జరగక మునుపు, జరిగేటప్పుడు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయన జోక్యం చేసుకోవడానికి ఇచ్చయించడం లేదు గనక ఆయన సర్వోన్నత ప్రణాళికలో మీ జీవితం ఒక భాగమని గుర్తిరిగి దాన్ని మీరు అంగీకరించండి. అయితే మీకు జీవం కలుగునట్లు ఆ మంట నుండి వేరై క్షమించడం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి తన ఉద్దేశం కొరకు మిమ్మల్ని పిలిచాడు గనక ఆయన సమస్త కార్యాలను మీ మేలు కొరకు సమకూర్చి జరిగిస్తున్నాడని మొదట మీరు గుర్తుంచుకోండి. ఇతరులు మిమ్మల్ని నమ్మి మీపై ఆధారపడి మీకు తమ రహస్యాలు చెప్పగల నమ్మకత్వాన్ని పెంపొందించుకోవడానికి మీరు ప్రయాసపడండి. అలాంటి నమ్మదగిన ఒక స్నేహితుడు మీకు ఆశీర్వాదకరంగా లభించినట్లయితే అటువంటి అపురూపమైన ముత్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేయండి: నాకు చెప్పబడిన ఒక రహస్యాన్ని నాలోనే దాచుకొను నమ్మదగిన వ్యక్తిగా వ్యవహరిస్తాను. ఇదే మీ తీర్మానం అయితే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.